అందరికీ వెల్కమ్ టు హర్షిమామ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అండ్ ఈరోజు వీడియోలో అయితే నేను పాలకూరతోని పరాటాలు చేసుకోవడం ఎలానో చూపిస్తాను. అండ్ కూర వేరేగా, చపాతీలు వేరేగా చేసుకోకుండా హెల్తీ రెసిపీ అనమాట. పిండిలోనే మనం పాలకూరని కలుపుకొని పరాటాలాగా చేసుకోవచ్చు. అండ్ ఇది పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. అండ్ నేను గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకున్నా. అండ్ పాలకూరని కొంచెం కట్ చేసుకొని కొంచెం ఉడికించుకున్నాను అనమాట. బాగా ఉడికించుకోలేదు, కొంచెం మెత్తగా అయినట్టు ఉంటే పిండిలో బాగా కలిసిపోతుంది కదా అని కొంచెం ఉడికించుకున్నాను. ఉడికించుకున్న పాలకూరని వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు ఇంకా పాలకూర తడిగానే ఉంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడదు. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు, ఎందుకంటే కొంచెం కలర్ రావడం కోసమని కొంచెం పసుపు వేసాను. వీటిని బాగా కలుపుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. నార్మల్ మనం పిండి చపాతీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. పిండి ఇలా ముద్దగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే రెస్ట్ ఇవ్వాలన్నమాట. మూత పెట్టుకొని కొద్దిసేపు రెస్ట్ ఇస్తే కొంచెం పరాటాలు అనేటివి బాగా వస్తాయి. మనం చపాతీకి చేసుకున్న కొద్దిసేపు కొంచెం కొద్దిసేపు రెస్ట్ ఇస్తే బాగా వస్తాయి అన్నమాట. ఇదే కొద్దిసేపు మూత పెట్టేసి సైడ్ పెట్టేశాను. అండ్ మనం ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత అయితే పిండిని బాగా కలుపుకోవాలన్నమాట. ఇంకొకసారి కలుపుకొని మనం పరాటాలు ఏ సైజులో కావాలో ఆ సైజులో కొంచెం బాల్స్ లాగా తీసుకొని పెట్టేసుకోవాలి సైడ్కి. పెట్టేసుకున్న తర్వాత వీటిని అయితే ఇప్పుడు మనం పరాటాల్లాగా చేసుకుందాం. నేనైతే పొడి పిండితోనే చేస్తాను పరాటాలు. బాగా కూడా వస్తాయి పరాటాలు పొడి పిండితో చేస్తే. ఇలా పిండిలో వేసుకొని మనం చపాతీలాగా ఫస్ట్ చిన్నగా చపాతీలాగా ఒత్తుకొని తర్వాత అయితే నేను ఫోల్డ్ చేసుకుంటాను. ఫోల్డ్ చేసుకుంటే కొంచెం లేయర్ లాగా వస్తుంది అనమాట కాల్చుకున్నప్పుడు. డైరెక్ట్ చపాతీలాగా కాకుండా వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, ఇలా 2 సైడ్స్ మనం ఫోల్డ్ చేసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని మళ్ళీ దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. మరీ రౌండ్గా రావాల్సిన అవసరం లేదు, కానీ ఇలా చేస్తేనేమో కొంచెం లేయర్ లాగా వస్తుంది. పరాటాలు అనేది కొంచెం లేయర్ లాగా వస్తుందని ఇలా ఫోల్డ్ చేయడం. మళ్ళీ చపాతీ లాగానే ఒత్తుకోవాలి. మరీ అంత లావుగా కాకుండా నార్మల్గా మనం చపాతీలు చేసుకుంటాం కదా ఆ సైజులో ఇంకా మనం చపాతీ లాగానే ఒత్తుకోవాలన్నమాట. కింద ఏమైనా అనుకుంటే పిండి అనేది అనుకుంటే కొంచెం ఇంకా పొడి పిండి చల్లుకుంటా చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ రౌండ్ షేప్లో రాదండి, కొంచెం మనం ఫోల్డ్ చేసాం కదా అందుకే అంత రౌండ్గా రాదు. ఇలా చేసుకుని అన్నీ నేనైతే సైడ్కి పెట్టేసుకున్నాను, అన్నీ ఒకేసారి కాల్చుకోవడానికని. నెక్స్ట్ అయితే నేను పెనం హీట్ ఎక్కిన తర్వాత అయితే పరాటాలన్నీ వేసుకున్నాను. అండ్ ఈ పరాటాలు అయితే హెల్దీ కూడాను. పాలకూర మనం ఏం ఆయిల్ వేయకుండా నార్మల్గా ఫ్రై చేయకుండా చేస్తున్నాం కాబట్టి హెల్దీ కూడా ఉంటుంది. అండ్ నేను పరాటాలు అయితే నూనెతోని కాల్చుకోకుండా ఇప్పుడు నేను హోమ్ మేడ్ గీ చేసుకున్నాను కదా ఇంట్లో, లాస్ట్ వీడియోలో చూపించాను కదా, నెయ్యితోని కాల్చుకుంటాను. టేస్ట్ కూడా బాగుంటుంది నెయ్యితోని కాల్చుకుంటే. ఇలా 2 సైడ్స్ కొంచెం కాలిన తర్వాత నెయ్యి వేసుకుంటా. టూ సైడ్స్ నెయ్యి అప్లై చేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే కాల్చుకుంటే మనం మంచిగా క్రిస్పీగా వస్తాయి. మరి హై ఫ్లేమ్లో కాల్చుకుంటే కొంచెం పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట లోపల. లో ఫ్లేమ్లో మంచిగా కాల్చుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 సైడ్స్ నెయ్యి అప్లై చేసుకుంటా కాల్చుకున్నాను.
అండ్ నాకు కూడా ఇవి అసలు వచ్చేవి కాదనమాట. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళని చూసుకుంటా నేను ఇవన్నీ నేర్చుకున్నాను. నేను నార్మల్గా చపాతీలే చేసేదాన్ని ఫస్ట్లో. ఇలా చేస్తే బాగుంటుందని ఒకసారి ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట. అందుకే అప్పటి నుంచి ఇలా చేయడం స్టార్ట్ చేశాను. చూడండి, మనం అవన్నీ ఇలా కాల్చుకున్నాను. అండ్ సైడ్కి అయితే చట్నీ మనం పెరుగుతోనే తినొచ్చు. టమాటా చట్నీ అయితే చేసుకున్నాను నేను. అండ్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.